నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సుష్మా. ఇక డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ వ్యూహం బెడిసి కొట్టింది. ఇందుకూరు రఘురాజుపై కక్ష సాధింపు ప్రయత్నం విఫలమైంది. 2027 వరకు ఎమ్మెల్సీ రఘురాజే అంటూ హైకోర్టు తీర్పుని ఇచ్చింది. ఉప ఎన్నిక రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో అనర్హత నుంచి రఘురాజుకు బిగ్ రిలీఫ్ దక్కింది. వాస్తవానికి రఘురాజు వైసీపీ ఎమ్మెల్సీనే. శృంగవరపుకోట నియోజకవర్గంలో 2019లో పార్టీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గెలుపుకు కృషి చేశారని, 2021లో రఘురాజుకు జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని నాటి వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే ఎమ్మెల్సీగా బాధ్యతలను స్వీకరించిన ఏడాది లోపే ఆయనకు స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలు తలెత్తాయి. (2024) సార్వత్రిక ఎన్నికల్లో కడుబండికి టికెట్ ఇవ్వొద్దంటూ రఘురాజు వర్గం డిమాండ్ చేసింది. జగన్ మాత్రం కడుబండి శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో రఘురాజు వర్గీయులంతా ఇతని భార్య సుధారాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిపోయారు. రఘురాజు మాత్రం వైసీపీలో ఉండిపోయారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అప్పటి శాసన మండలి విప్ పాలవలస విక్రాంత్తో ఫిర్యాదు చేయించారు. వెంటనే మండలి చైర్మన్ మోహన్ రాజు ఈ ఏడాది జూన్ 3న అనర్హత వేటు వేసేశారు. దీన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు తీర్పు వస్తుందనుకున్న టైంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగిపోయింది. ఇక ఎమ్మెల్సీ పదవిని వైసీపీ దక్కించుకునేందుకు వ్యూహ రచనలకు దిగింది. బొబ్బిలి మాజీ శాసనసభ్యుడు సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు టికెట్ ఖరారు చేసింది. అంతలో హైకోర్టు నుంచి రఘురాజుకు అనుకూలంగా తీర్పు రావడంతో ఉప ఎన్నిక షెడ్యూల్ని రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. మొత్తానికైతే రఘురాజు ఎమ్మెల్సీగా 2027 సెప్టెంబర్ వరకు కొనసాగనున్నారు. శాసన మండలిలో ఇందుకూరి రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. తనపై కక్ష కట్టి వైసీపీ నాయకులు అనర్హత వేటు వేయించారని ఎమ్మెల్సీ రఘురాజు తెలిపారు. కనీసం మండలి చైర్మన్ తన వాదన కూడా వినకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని, చివరకు న్యాయమే గెలిచినట్లు అయ్యిందని రఘురాజు సంతోషం వ్యక్తం చేశారు.